అందరికీ నమస్కారం. యూడేస్ ప్లస్లో ఒకే తరగతికి చెందిన స్టూడెంట్స్ని ఏ సెక్షన్ నుండి బి సెక్షన్ కానీ, బి సెక్షన్ నుండి ఏ సెక్షన్ కానీ సెక్షన్ మార్చే విధానం. ఒకే క్లాసులో స్టూడెంటు ఒక సెక్షన్ నుండి వేరే సెక్షన్కి ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీని గురించి ముందుగా మీరు మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఈ సెర్చ్ బార్లో udesplus.gov.in అని చెప్పేసి ఇక్కడ టైప్ చేయండి. udesplus.gov.in ఇలా టైప్ చేసి సెర్చ్ చేయగానే యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని ఉంటుంది. ఈ లింక్ క్లిక్ చేయండి. వెంటనే మనకి స్టేట్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. గోకి టచ్ చేయండి. ఈ విధంగా గో మీద టచ్ చేయగానే 2024-25 అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. దీన్ని ఓకే చేయండి. వెంటనే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. దీన్ని క్లోజ్ చేయండి. ఈ విధంగా మీ స్కూల్లో ఉన్నటువంటి అన్ని క్లాసులు డిస్ప్లే అవుతాయి. మీరు ఏ స్టూడెంట్ని ఏ సెక్షన్లోకి మార్చాలో దీని ద్వారా సులభంగా చేసుకోవచ్చు. అయితే రెండే సెక్షన్లో ఉన్న వాడికి మాత్రమే ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. ప్రతి క్లాస్కి 2 లేదా అంతకన్నా ఎక్కువ సెక్షన్లు ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ముందుగా ఇక్కడ నేను 9th క్లాస్కి సంబంధించి ఒక స్టూడెంట్ని సెక్షన్ మారుస్తాను. ఈ చివరికి రాగానే క్లాస్కి చివరికి రాగానే పైన యాక్షన్ అని ఉంటుంది. అందులో వ్యూ ఆర్ మేనేజ్ దీని మీద టచ్ చేయండి. ఈ విధంగా టచ్ చేయగానే ఈ క్లాస్కి సంబంధించి ఏ క్లాసో ఇక్కడ పైన 9th క్లాస్ అని ఉంది, సెక్షన్ బి అని ఉంది. ఇక్కడ వీళ్ళందరూ కూడా బి సెక్షన్కి సంబంధించిన వాళ్ళు. ఇందులో ఈ 9th క్లాస్ బి సెక్షన్లో ఉన్నటువంటి ఈ ఒక స్టూడెంట్ని మనం సెక్షన్ మార్చాలి. ఆల్రెడీ ఈ స్టూడెంటు 9th బి సెక్షన్. ఈ చివరి ఉన్నటువంటి ఈ చివరి కాలంలో డిలీట్ ఆర్ షిఫ్ట్ ఆర్ సెలెక్షన్ అని ఉంది. దీని మీద ఇక్కడ ఉన్నటువంటి ఈ సింబల్ మీద ఓకే చేయండి. వెంటనే ఆ స్టూడెంట్ నేమ్ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా క్లాసు సెక్షను ఇక్కడ ఈ కాలంలో ఈ క్లాస్కి పక్కనే ఈ కాలంలో సెలెక్ట్ సెక్షన్ అని ఉంది. సెలెక్ట్ సెక్షన్ ఆల్రెడీ ఈ స్టూడెంటు బి సెక్షన్లో ఉంది కాబట్టి ఏ సెక్షన్ చూపిస్తుంది. ఏ సెక్షన్లో ఉంటే బి సెక్షన్ చూపిస్తుంది. ఆల్రెడీ బి సెక్షన్లో ఉన్న స్టూడెంట్ కాబట్టి ఎంఐని లేదా ఈ స్టూడెంట్ని ఏ సెక్షన్లోకి మార్చాను. ఈ పక్కన ఉన్న అప్డేట్ ఓకే చేయండి. వెంటనే సెక్షన్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని వస్తుంది. ఈ విధంగా మీరు మీ క్లాస్కి సంబంధించి ఏ స్టూడెంట్నైనా ఒక సెక్షన్ నుంచి అదే క్లాసులో వేరే సెక్షన్కి ఈ విధంగా సులభంగా మార్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.